29 నుండి 30 షిఫ్ట్ అయ్యే ఏజ్. అప్పుడే బట్ట వస్తుంది, పొట్ట వస్తుంది, తెల్లని చుట్టూ వస్తుంది. ఫిజికల్గానే ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా. అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది కదా బావా, ఆ టైంలో చచ్చా, నేను మిమ్మల్ని అనట్లేదురా, జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే. నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో, మాటలో వినడానికో, సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా. కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా. అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఆ మాట కోసం కదా వెయిటింగ్. ఇప్పుడు ఏంది, నీకు పార్ట్నర్ కావాలి అంతే కదా? మా కుదిరే మేము చూసుకుంటాం. క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరు కూడా ఖాళీకుంటారా? ఇదిగో ప్రియాంక, ఎట్టున్నావా? విషయం చెప్పరా. అదే మన విరాట్ తెలుసు కదా, యంగ్ అండ్ ఎనర్జెటిక్. మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు. మరి నువ్వేమంటావు? వాడి గురించి నాకు చెప్పుకో, చంపేస్తాను. అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు. అది నా దాంట్లో వాట్సాప్ లేదుగా. బాయ్. హలో సృజన, మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఏమంటావు? ఇప్పటికే నలుగురు అయ్యారు నా లిస్ట్ లో. విరాట్ కోకే అయితే 5వ వాడు అవుతాడు. వద్దులే. ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు? బావా, నీ కరెక్ట్ టైం జోడి ఎవరో తెలుసా? రాశి. రాశి అని నీ కరెక్ట్ టైం జోడి. కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా. నీకు మరీ నా మీద అంత మోజుంది కాబట్టి, అదే నీ భాషలో లవ్. నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను, ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వెళ్దామా? తనకు కానీ నేను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనుకో, ర్యాంప్ పడేస్తారా బాబు. ఊరుకోరా, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ని రజనీకాంత్ దినిసేలా అవమానించలేదు. ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి వరకు ఉంది కదా. ఇది అంతే, రాశి కూడా ఉంటది. ఉంటది, ఉండి తీరాలి. సరే, తనకు పెళ్ళింది లేదు కనుక్కోండి రా. ఖచ్చితంగా ఉంటుంది. ఎరా దొరికిందా? ఐడి దొరికింది. రే బావా, స్టాటస్ సింగిల్ అని పెట్టిందిరా. ఇంకా సింగిల్ గానే ఉందిరా. చెప్పాను కదరా, రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుద్ది. ఒక్కోసారి మనం అన్ని వెతికి జోలు వెతకడం మానేస్తాం. నీ రాశి రా. ఏం బావ ఇంకా డౌట్ పడతావు? నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. పద రే, ఇంజనాల్లోంచండి, అవసరమైతే లేపుకొచ్చేస్తాను. अब विराट साहब है ना साहब? अब विराट साहब है साहब? विराट साहब है आप? साहब जी, विराट साहब आ गए साहब जी, विराट साहब आ गए साहब जी. చూసావా, పనుడు కూడా నువ్వెవరో తెలుసంటే నీకోసం వెయిటింగ్ రా. ససూర్జీ, అంకుల్. Hey Virat, what a surprise, man. I mean, great to see you. That's good. Come in. రఫీరా. You know what? Rasi used to talk lots and lots about you. By the way, would you like to have tea, coffee or something? అదే వద్దండి, అదే రాశితో ఒకసారి మాట్లాడాలి. Yeah, sure. Why not? Yeah. One second, beta. One second. Hey Rasi, you have a pleasant surprise. Talk to him. Hey Virat. హాయ్ రాశి. నైస్ మ్యాన్. నువ్వు మా ఇంటికి రావడం, నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఇంకేంటి, ఎలా ఉన్నావు? టెల్ మీ. ఎనీ గుడ్ న్యూస్? వాట్స్ హ్యాపెనింగ్? ఆర్ యు గెటింగ్ మ్యారీడ్? Oh, sorry, I forgot. The great legend solo bratuke so better leader, Virat. ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే. యాక్చువల్లీ రాశి, నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది. వాట్? ఏమంటున్నావు? అదే పెళ్లి గురించి. సార్, వాళ్ళ అమ్మతో మాడాలండి సార్, మాడించండి. Actually, he is Rashi's kid. ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం. లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది. రజనీ
రజనీకాంత్ రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు. ఇంకోటి ఏదో అన్నాడు. చేపలో తాళం అంటే జోబు కూడా కనుండదు, తలం జారిపడిపోద్ది అన్న లాజిక్. కొడితే నీ కన్నప్పుడు పత్తి ఎత్తవ్వ. పోతే పోయిందిలే బావా, మన దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు రిలాక్స్ అవ్వు, మేము సెట్ చేస్తాం. ఊపింది చాలు పద. ఇక కార్ ఆన్ లో పెట్టాలని. మా ఎదలు నమ్ముకోవడం కన్నా నేను ట్రై చేసుకోవడం బెటర్. ఓకే రైట్ సెండింగ్. ఎస్ నాట్ ఇంట్రెస్టెడా? ఇంకా చాలా మంది ఉంటారులే. బాబోయ్ టఫే. హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే. ఛే, ఆవిడ కాదు మేడం. ఈవిడేంటి సిగ్గుపడుతుంది? అయినలే. బాబోయ్ అలా వస్తుంది ఏంటి ఈవిడ? ఏదో క్లారిటీ తెచ్చుకోరా బాయ్. ఆ దేవుడే నేను కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా మేడం మీరు మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్ నో? లేదు విరాట్, నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను. తెలుగు నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. దేనికి? నేను రీసెంట్ గా విన్నాను, ఏంటిన్నారండి? పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని. మారితే? పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది. యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు. మా ఇంట్లో వాళ్ళు ఒంగల్తో మాట్లాడతారు. దేని గురించి అండి? మనిద్దరి పెళ్లి గురించి. పెళ్ళి ఆమా, మీతో? లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలి. మీతో పెళ్ళేంటి మేడం? వాట్ ఆర్ యు టాకింగ్ విరాట్? నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా. నా ఒక్క తెల్లంట్రుక్క మీ తెల్ల పాయితో ఎలా మ్యాచ్ అవుతారుకుంటున్నారు మేడం? లేదు విరాట్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఏంటండి ఏంటి ఆలోచించాలి? రే నువ్వు విడదీసిన జంటలు నీ మీద పగ తీసుకుంటున్నారా? నైస్ హ్యాపెండ్, బాగా అయింది నీకు మేడం.